తండ్రి దయల మా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, గడిచిన వారమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి ఆరాధన సమయం మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా, మరి మీ సన్నిధికి వచ్చే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించి ఉన్నారు. ఎందుకంటే ప్రభా, మరి మీ సన్నిధి గొప్పది నాయన ప్రభా. మరి ఆరాధన స్థలము గొప్పది నాయన. మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మాకు ఇచ్చి ఉన్నారు. మీ మాట వినే భాగ్యం మాకు ఇచ్చి ఉన్నారు. మీ మాటను అర్థం చేసుకునే సమయం మాకు ఇచ్చి ఉన్నారు. మీ మాటల ప్రకారంగా జీవించే జీవితం మాకు ఇచ్చినారు ప్రభా. మీకు స్తోత్రాలనైనా మరి పాటల ద్వారా మీరు మై పొంది ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా మీకు వాక్యమునైనా మేము సమీపిస్తూ ఉండగా తండ్రి మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి దయగల మా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. మీ సాయంకాల సమయంలో ప్రభా చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరే ప్రభా మీకు ఆత్మలు జత చేయండి నాయన. ఎందుకంటే ప్రభా మాట్లాడున్న మీరే నాయన. మీకు వాక్యం సెలవిస్తున్నది. మరి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడే మాట్లాడుతాడని మీరు అన్నారు కనుక మీకు స్తోత్రాలు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాత్రమే మాట్లాడండి. మా జీవితాలను మీరు బలపరచండి ప్రభా. మీకు వాక్యములకు తండ్రి సరిపోయే జీవితం మాకు దయచేయండి. ఒక నామమాత్రంగా మేము ఉండకుండా ప్రభా మరి మీ మాట ప్రకారం జీవించే జీవితాలు మాకు దయచేయండి. వాక్యమును అర్థం చేసుకునే ఆ జ్ఞానంతో నింపండి నాయన. మీకు స్తోత్రాలు. నన్ను మీ చేతులు పెడుతున్నాను ప్రభా. అల్పుడను బాలహీడును ఎందుకు పనికిరాని వాడను ప్రభా. నన్ను మీకు సెలవు చాటున మరుగు చేయండి. మీరు మాత్రమే మాట్లాడండి తండ్రి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఈ సమయంలో నేను మీతో మాట్లాడే టాపిక్ ఏంటంటే ప్రియులారా, మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్టున్నారా? మీరేమి ధరించుకొని ఉన్నారంటే క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇంకేముంది? 27వ వచనం ఒకసారి మరొకసారి చదువుకుందాం. చదవండి. 3:27 గలతీ. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎవరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు? లోకమును ధరించుకోవడం కాదు. ఇక్కడ గమనించండి ప్రియులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, క్రీస్తును ధరించుకోవడం అంటే చూడండి, ధరించుకోవడానికంటే ముందు మన జీవితం ఎక్కడుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తును ధరించుకోకముందు మనం ఏమై ఉన్నాం? ఒక లోకంలో ఉన్నాం. మన లోకరీతిలో జీవించాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని గురించి మనం విన్నామో, దేవుని వాక్యం అర్థం చేసుకున్నాము, నిజమైన బాప్టిజం ఏంటో తెలుసుకున్నాము అంటున్నారా, సత్యం ఏందో మనం గ్రహించి ఉన్నాము, అప్పుడు మనం ఏం చేసినాం? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, నిజమేనా? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది అప్పుడు యేసుక్రీస్తు నామములో
బాప్తీసం పొంది ఉన్నాం. బాప్టిజం అంటే మనకు తెలుసు, అది నూతన జన్మ అయి ఉన్నది కదా. నిజమైన నూతన జన్మ అంటే చూడండి, అది పాతది కాదు, పాత జన్మ కాదు. అది పాత జన్మ పోయింది, ఇంకో నూతన జన్మ వచ్చేసింది. హల్లెలూయా. పాత జన్మ చనిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుకుంటున్నామో పాత జీవితం అంతా కూడా పాతి పెట్టబడింది. హల్లెలూయా. అంటున్నారా? పాత జీవితం అంతా పాత పెట్టిన తర్వాత నూతన జన్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నూతన జన్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. నూతన జన్మలో మనము నూతనంగా జీవించాలంటే ఇంకా దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తానన్నాడు. పరిశుద్ధాత్మ వరాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరము ద్వారా మనం నూతన జన్మ జీవించగలుగుతాం. అంటున్నారా? నూతన జన్మ అంటే పాతవి లేదని అర్థమవుతుంది, నూతనమైందంతా కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా చూడండి, మరి యేసుక్రీస్తును ధరించుకుంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? మీరేమై ఉన్నారు? ఏమి ధరించుకొని ఉన్నారు? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఎవరు వీళ్ళు? ఈ ధరించుకున్న వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరు వీళ్ళు? లోకస్తులా? కాదండి, లోకస్తులు కాదు. లోకము నుంచి బయటకు వచ్చారండి కదా, వాక్యంలోనికి వచ్చారు. వాక్యం నమ్మినారు, నిజం నమ్మినారు, సత్యం నమ్మినారు. యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకున్నవారు. అంటున్నారా? సత్యము తెలుసుకున్నవారు. హల్లెలూయా. బైబిల్ చదవకండి, వాక్యము వినండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారు వాక్యం విన్నారు, సత్యం విన్నారు, సత్యం గ్రహించారు, నిజమైన బాప్తిసం తెలుసుకున్నారు. యేసుక్రీస్తు నామం అని వారు తెలుసుకున్నారు. అదే సర్వసత్యం ఏందని తెలుసుకున్నారు. నిజంగా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం వారు పొందుకున్నారు. ఆమేన్. బాప్తిసం మాత్రమే కాదండి, ఇంకేంటిది? ఆయన ధరించుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, క్రీస్తును ధరించుకున్నామంటే నీ జీవితం అంతా క్రీస్తు ఉన్నట్టే కదా లెక్క. నిజమేనా? క్రీస్తును నువ్వు కలిగి ఉన్నట్టే. క్రీస్తును నువ్వు కలిగి ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? జీవితం ఎలా ఉంటుందండి? ఏ కార్యం చేస్తావు? ఏ మాట మాట్లాడతావు? నువ్వు లోకస్తునివి కాదనే బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నువ్వేమై ఉన్నావు? క్రీస్తులో ఏమై ఉన్నావు? క్రీస్తులోనికి బాప్తిసం పొందుకొని ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న మీరందరూ కూడా ఎవరైతే పొందుకున్నారో వారందరూ ఏమి ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకున్నారంటే మాట క్రీస్తు అంటే ఏమై ఉన్నది? వాక్యమై ఉన్నది. మరి మరో మాటలో మీరు వాక్యాన్ని ధరించుకొని ఉన్నారు. వాక్యం అంటే దేవుణ్ణి ధరించుకొని ఉన్నారు. ఆమేన్. దేవుని ధరించుకున్నారంటే దేవుడు ఏమై ఉన్నాడో అది మీరు కలిగి ఉండాలి. దేవుడు ఆయన గుణలక్షణాలు ఏంటో మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మేము బాప్తిసం పొందుకున్నామండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాలేమో ఇక్కడ లెక్కకు రాదు. నువ్వు ఎట్లా జీవిస్తున్నావో లెక్కకు వస్తుంది. నువ్వేం పొందుకున్నావో లెక్కకు వస్తుంది. నీ గుణలక్షణాలు ఏంటిదో లెక్కకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు అదే లెక్కిస్తాడు. నీ జీవితాన్ని ఆయన లెక్కిస్తాడు. నువ్వు ఎట్లా జీవిస్తున్నావు? క్రీస్తును ధరించుకున్నావా లేదా అది ఆయన చూస్తాడు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, వాక్యం ధరించుకోవడం అంటే ఏమి లేదన్నట్టు, మన లోపల ఏమి లేదండి. ఇక దేవుడే ఉన్నాడు కదా. అంటున్నారా? దేవుడే ఉన్నాడుగా. దేవుని నువ్వు ధరించుకున్నావు. దేవుని ధరించుకుంటే కార్యం ఏముంటుంది? మాట ఏముంటుంది? క్రియ ఏముంటుంది? అంత దేవుందే ఉంటుంది. ఇక నీ నడక దేవుందే ఉంటుంది కదా. క్రీస్తు మార్గంలో నడుస్తావు. ఆయన ధరించుకున్నవాడు ఆయన మార్గంలో నడుస్తాడు, ఆయన కార్యాలు చేస్తాడు. అందుకని మన ప్రభువు అన్నారు, ఏమన్నారు? ఆయన విశ్వాసం ఉంచినవాడు, విశ్వాసము ఆయన ఉంచేవాడు ఆయన ధరించుకున్నవాడై ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు మాత్రమే ఆయన క్రియ చేస్తాడు. నిజమేనా? హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచేవాడు తన క్రియ చేయడు కానీ దేవుని క్రియ చేస్తాడు. హల్లెలూయా. చూడండి, అందుకనే మరొక మాట మనము రోమ పత్రికలో మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం చెప్తుంది వాక్యము? మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును. చూడండి, ఎవరైతే చివరికి వారి మెట్టుకు వారు కలిగింది ఏంది, ధరించుకున్నది ఏంటిది? ఎవరిని ధరించుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తును. ప్రభు అయిన యేసుక్రీస్తును అంటే ప్రభు అంటే రాజు కదా, ప్రభు అంటే దేవుడు కదా. ఆయన ధరించుకున్న వారు చూడండి, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. చూడండి, యేసుక్రీస్తును ధరించుకున్నవాడు ఏ కార్యాలు చేస్తారట? ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నాడండి. శరీరేచ్ఛల కోసం కాదు, లోకం కోసం కాదు దేవుని నమ్మింది, పెళ్ళిళ్ళ కోసం కాదు. వింటున్నారా? దేవుడు నమ్మినందుకు దేవుడు మమ్మల్ని దీవిస్తాడండి, మాకు అన్నీ అనుగ్రహిస్తాడని అనుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మాకు డబ్బులు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. ఈ దానికోసంగా దేవుని నమ్మేది. దేవుని నమ్మేది దేనికోసము? పరలోక రాజ్యం కోసము, నిజమైన కొత్త జన్మ కోసము, వాక్యపరంగా జీవించేదానికి దేవుని నమ్ముకోవాలా. దేవుని రాజ్యం కోసం దేవుని నమ్మాలా. ఎక్కడ కూడా దేవుని వాక్యంలో ఆ రీతిగా లేదు. నన్ను నమ్మండి, ఈ లోకమంతా నేను మీకు ఇస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. చెప్పినాడా? పరలోకం ఇస్తానన్నాడు ఆయన కదా. నా మాట నమ్మండి, నేను విశ్వాసంతో నమ్మండి, నేను చెప్పినట్టుగా మీరు చేయండి, అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆత్మీయంగా దీవిస్తాను, ఆత్మీయ ఆశీర్వాదాలు ఇస్తాడు. నడుస్తుంటే నీకు కావలసిన అని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి ప్రియులు, ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం అంటే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేయకుడి అని చెప్తుంది. చేసుకొనకుడి, చేయకండి. యేసుక్రీస్తుని ధరించుకున్న వారు శరీరం కోసం ఆలోచించరు. ఒకరికి అర్థమైంది, ఆమెను మీకు అర్థం కాలేదా? ఇక లేరా మీరు? హల్లెలూయా. యేసుక్రీస్తుని ధరించుకున్న వారు ఏ ఆలోచన వస్తుంది? దేవుని గురించే వస్తుంది కదా. అందుకని వాక్యం ఏమన్నాడు ఆయన? చూడండి, శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేయకండి. ఎందుకంటే మీరు ఏమై ఉన్నారు? యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నారు. యేసుక్రీస్తుని ధరించుకున్నవాడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు కొరకే జీవిస్తాడు, యేసుక్రీస్తు ఆలోచనలో ఆలోచిస్తాడు. అందుకని బైబిల్ చెప్తుంది, ఆత్మ కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడు? ఆత్మ విషయాల మీదనే మనసు పెడతాడు కదా. లోక విషయం మీదకి రాడండి. ఎందుకు లోక విషయం ఆలోచిస్తారంటే, ఆత్మనే చూసుకుంటాడు, అన్నీ ఆత్మనే చూసుకుంటాడు. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడండి కదా, వాటికి అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అవేమీ సంపాదించుకోలేదు. నిజమేనా? అవునండి. నువ్వు ఖచ్చితంగా దేవుని పని చేయి, దేవుని కోసం జీవించు, దేవుని ధరించుకో, ఆయన నామము కలిగి ఉండు, నూతన జన్మ పొందుకో, నూతన జీవితం జీవించు, ఆయన మార్గంలో నడువు. నీకేది కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు ఏం అడుగుతావు? నువ్వు ఆయనకి ఇష్టమైంది అడుగుతావు కదా. ఆయన రాజ్యము నువ్వు వెతుకు, ఆయన నీతిని వెతుకు, ఆయన వాక్యము నువ్వు వెతుకు. వెతికేది ఏంటిది వెతుకుతాం మనం? ఏదో వెతుకుతాం, అది కాదు కావాల్సింది వాక్యము. ఆమేన్. వింటున్నారా? కనుక చూడండి, యేసుక్రీస్తును ధరించుకున్న వారైనప్పుడు మీరు మీ శరీర విషయంలో చూసుకోవద్దు, శరీర ఇష్టల కోసం ఆలోచించవద్దు. ఎందుకంటే అటువంటి ఆలోచనలు మీకు రావద్దు. ఎందుకంటే మీరు ధరించుకున్నది యేసు ప్రభువును. అర్థమవుతుందా? మీకు లోకం ధరించుకోలేదు, మీరు ధరించుకున్నది యేసు ప్రభువును. మీరు కొత్త జన్మ పొందుకున్న వారై ఉన్నారు కనుక అవి మీరు చేయవద్దు, ఆలోచన మీకు రానియకండి. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, దేవుని బిడ్డలను గమనించండి.
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం, వివాహోత్సవం అనే వర్తమానం పోగుతున్నాడు చూడండి. క్రీస్తు యేసు పరలోక స్థలంలో మనం కూర్చొని ఉన్నాం. ఆయనతో మనం పునరుత్థానం పొందుకొని ఉన్నాం. ఆమేన్. మనం ఎక్కడ ఉన్నామట? క్రీస్తు యేసుతో పరలోక స్థలంలో మనం కూర్చొని ఉన్నాం. ఆయనతో మనం పునరుత్థానం పొందుకొని ఉన్నాం. పునరుత్థానం అంటే తిరిగి లేచి ఉన్నాం కదా. పాపము నుంచి చనిపోయి తిరిగి లేచి ఉన్నాం. లోకం నుంచి చనిపోయి తిరిగి లేచి ఉన్నాం. అందుకని చూడండి, లోక కార్యంలో మీరు చనిపోయి ఉన్నారు. లోక కార్యంలో మనము చనిపోయి ఉన్నాం, మీరు చనిపోయి ఉన్నారు. కనుక ఎప్పుడైతే మీరు లోక కార్యము చనిపోయి ఉన్నారో, ఎందుకు మీరు లోక కార్యము చనిపోయి ఉన్నారంటే మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అప్పుడు లోకము మీకు మృతమైపోయింది. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తును ధరించుకుని ఉన్నారో అప్పుడు లోకం ఏమైపోయింది? మృతం అంటే చనిపోయి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఎంత మాత్రము లోకం గూర్చి మీరు పట్టించుకోరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు ధరించుకున్నదే యేసుక్రీస్తును. యేసుక్రీస్తును ధరించుకున్నవాడు లోకమును పట్టించుకోడు, లోక ఆలోచనలు పట్టించుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు ధరించుకున్నారు. అప్పుడు మీరు క్రీస్తు యేసు పరలోక స్థలంలో మీరు కూర్చొని ఉన్నారు. ఆమేన్. కనుక గమనించండి ప్రియులారా, లోకము మనకు మృతమైంది, లోకమునకు మనం మృతమై ఉన్నాం. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకని? మనం ధరించుకున్నదే యేసుక్రీస్తును. పాతి పెట్టబడింది పాత జీవితము యేసుక్రీస్తు నామములోనే పాతి పెట్టబడింది. అదే యేసుక్రీస్తు నామమును మనం ధరించుకొని ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు ధరించుకున్నామంటే యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు సత్యము. నిజమైన అటువంటి సత్యాన్ని నువ్వు కట్టుకొని ఉన్నావు, ధరించుకొని ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఉన్నారు యేసుక్రీస్తు ఎప్పుడు నువ్వు ధరించుకున్నావో లోకంలో చచ్చిపోయి ఉన్నావు, లోక కార్యాల్లో చనిపోయి ఉన్నావు. ఆమేన్. మనం ఏం కార్యాలు చేస్తున్నాం? మీరు బాప్తిసం పొందుకొని ఉన్నారు, యేసుక్రీస్తు నామములో తీసుకొని ఉన్నారు. మరి ఏ కార్యాలు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఆయన అంటున్నాడు, మీరు లోక కార్యాల్లో చనిపోయి ఉన్నారు. ఆమేన్. లోకము మృతమైపోయింది మీ దృష్టిలో. విన్నారా? అర్థమవుతుందా? లోకము మృతమైపోయింది, లోకంలో మీ కార్యాలు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గురుతు అనే మెసేజ్లో పోతున్నాడు చూడండి. యేసుక్రీస్తు నామమును, యేసుక్రీస్తు ఎప్పుడైతే ధరించుకున్నావో నీవు లోక సంగతులకు వెళ్ళకూడదు అంటున్నారా? ఎప్పుడైతే యేసుక్రీస్తును ధరించుకున్నావో లోక సంగతులకు నువ్వు వెళ్ళకూడదు, వాటి వైపుకే నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు లోకంలో చనిపోయి ఉన్నావు. ఆమేన్ అంటున్నారా? ఎవరి స్తోత్రం. నీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. లోకంలో నువ్వు చనిపోయి ఉన్నావు, యేసుక్రీస్తులో బ్రతికి ఉన్నావు, యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నావు. నీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. ఎవరికి స్తోత్రం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తును ధరించుకోవడం, దేవుడు ధరించుకోవడం, వాక్యం ధరించుకోవడం కదా. మీరు అనవచ్చు, యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే యేసుక్రీస్తు ఆత్మై ఉన్నాడు, యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. నిజమేనా? మీరేమై ఉన్నారు? యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నారు, వాక్యమును ధరించుకొని ఉన్నారు. వాక్యం ధరించుకున్నవాడు ఎలా జీవిస్తాడు? వాక్యముతోనే జీవిస్తాడు, వాక్య ప్రకారంగానే జీవిస్తాడు, వాక్యాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, గమనించండి. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నిజమేనా? క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తును పోలి జీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్నవాడు ఎవరిని పోలి జీవిస్తాడు? క్రీస్తును పోలి జీవిస్తాడు.
దేవుడు మనల్ని తన పోలిక చొప్పున చేసుకున్నాడు కనుక మనం ఎలా జీవించాలి? ఆయన పోలిక చొప్పునే జీవించాలి. అందుకనే పౌలు అంటున్నాడు, క్రీస్తును నేను పోలి జీవించాను, మీరు నన్ను పోలి జీవించండి. అంటే ఎంత మాదిరి అండి ఇది? అది ఎంత మాదిరి? ఆ మాట మనం చెప్పగలుగుతామా? పౌలు ఈ మాట చెప్తున్నాడు. అంతే, పౌలు క్రీస్తును ధరించుకొని ఉన్నాడు. ఆమేన్. వాక్యం ధరించుకొని ఉన్నాడు. అందుకనే ఆ మాట చెప్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుస్తూ ఉన్నాను, నేను లోకం పోలి నడవట్లేదు కదా, కేవలం క్రీస్తును పోలి మాత్రమే నేను నడుస్తూ ఉన్నాను. కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నాలో క్రీస్తు ఉన్నాడు. మరో మాటలో నాలో వాక్యం ఉంది. నేను వాక్యంను వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి. హల్లెలూయా. ఇదే వచ్చి వెంబడించము అనే మెసేజ్లో ఈ మాట చెప్తున్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఇంకో మాటలో చెప్పాలంటే చూడండి, ఖచ్చితంగా క్రీస్తుని వెంబడించవలసిందే. ఆమేన్. అర్థమవుతుందా? అంటే ఇదెంత ఎప్పుడు మనము క్రీస్తుని వెంబడిస్తామంటే క్రీస్తును ధరించుకున్నప్పుడే. క్రీస్తు అంటే ఇక్కడ వాక్యము. ఆమేన్. వాక్యం ఎప్పుడైతే మనం ధరించుకుంటున్నామో ఖచ్చితంగా వాక్యాన్ని మనం వెంబడిస్తాం. హల్లెలూయా. వెంబడించడం అంటే నడవడం. వాక్యమును వెంబడించడం అంటే వాక్య ప్రకారంగా జీవించడం. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవడం, జీవించడం అంటున్నారా? బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు. క్రీస్తును ధరించుకున్న వారు ప్రతి దినము దేవునితో మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు, వర్తమానాలు చదువుతారు. హల్లెలూయా. వర్తమానం ప్రకారంగా జీవిస్తారు. ఈ కాలంలో మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? వర్తమానం ఇచ్చాడు. చివరి కాలంలో దేవుని వాక్యం మనకి ఇచ్చాడు. ఆ వర్తమానం మనం ధరించుకోవలసి ఉన్నది. ఈ యుగంలో, ఈ కాలంలో, ఈ గడిలో మనం ఏం చేయాలా? ఈ గడికి సంబంధించిన వాక్యం మనం ధరించుకోవాలి. ఈ కాలం వర్తమానం ధరించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అదే కదా మనకి ఇచ్చింది దేవుడు ఈ గడిలో. హల్లెలూయా. కనుక చూడండి, వర్తమానం లేకుండా మనం జీవించలేము ఈ సమయంలో. అదే కదా దేవుడు మనకి ఇచ్చింది. వింటున్నారా? పరిశుద్ధులందరూ కూడా, ప్రియులారా, అందరూ కూడా మరి క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరైతే ఎంతమంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని ఉన్నారో నిజంగా వారు క్రీస్తును ధరించుకోవాలి. అంటే వాక్యాన్ని ధరించుకోవాలి. బాప్తిసం పొందుకోవడం గొప్ప కాదండి. కానీ వాక్యము ప్రకారం జీవించడం గొప్పది కదా, అవును కదా? చెప్పుకోవడం కాదు, ఇక్కడ చేయడం చాలా కష్టము, అయినప్పటికీ చేయాల. ఎందుకంటే యేసుప్రభువు చెప్పిన మీకు గుర్తుందా? ఇది ఇరుకు మార్గం అన్నాడు ఆయన కదా. ఇందులో ప్రవేశించిన వారు ప్రవేశిస్తారు కాసేపు, కానీ నడవడం చాలా కష్టం. అనేక మంది ఆలోచిస్తారు, ప్రవేశించారు, నడిచేవారు కొందరే. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా గమనించండి. అందుకని మనము పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలంటే వాక్యాన్ని పోలి నడుచుకోవాలి. ఎందుకు వాక్యాన్ని పోలి నడుచుకోవాలంటే మనము ధరించుకున్నదే వాక్యం. మనం ధరించుకున్నదే క్రీస్తును. హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్నాం కనుక క్రీస్తును పోలి మాత్రమే నడవాలా. మీకు తెలుసా, క్రీస్తును పోలి నడవాలంటే క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తు ఆత్మ నీలో ఉండాలి. మీకు తెలుసా, అందుకే పరిశుద్ధాత్మను బైబిల్ సెలవిస్తున్నది. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి లేకపోతే క్రీస్తును ధరించుకోలేవు. నిజమేనా? అర్థమవుతుందా? మనం బాప్తిసం పొందుకున్న తర్వాత ఈ పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ధరించుకున్న దానికే. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేదానికే పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగి నువ్వు జీవించాలి. చూడండి, అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఈ శరీరాశలు,
నేత్రాశలు, జీవపుడంబాలు, ఇవన్నీ దగ్గర నువ్వు వెళ్ళవు. లోకాశ, శరీరాశ, ఇంకా నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ దేవుడిచ్చినవి కాదు. నిజమేనా? హల్లెలూయ, హల్లెలూయ. కనుక చూడండి, సాతాను క్రియలు నువ్వు చేయవు, లోక క్రియలు నువ్వు చేయవు. ఎందుకంటే నువ్వు ధరించుకున్నది క్రీస్తును, నువ్వు ధరించుకున్నదే వాక్యాన్ని. హల్లెలూయ. వాక్యాన్ని ధరించుకున్న నీవు ఏం చేస్తావంటే ప్రియులారా, మరి వాక్యము చొప్పునే నడుస్తావు, జీవిస్తావు. అంటున్నారా? హల్లెలూయ. మరి మనం ఎట్లా జీవిస్తున్నాం ప్రియులారా? ఈ సాయంకాలం గమనించండి. ఎవరిని ధరించుకున్నారు మీరు? ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పొచ్చు, నేను బాప్తిసం పొందుకున్నాను యేసుక్రీస్తు నామములో, అందరికంటే నేను ముందుగా పొందుకుని. ఇంకోరు చెప్పొచ్చు, నువ్వు పొందుకుంటే కాదు ఇక్కడ కావాల్సింది, అని ధరించుకున్నావా కావాలా? వాక్యాన్ని ధరించుకున్నావా? నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉందా అని ఆలోచించు, తెలుసుకో. లేకపోతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. బైబిల్ సెలవిస్తున్నది ఆత్మచేత నడిపించమని బైబిల్ సెలవిస్తున్నది. పరిశుద్ధాత్మచేత నడిపించబడాలి. నిజమేనా? ఆనాడు జరిగిన కార్యం ఏంటిది? ఆది అపోస్తలుల సంఘం ఏం పొందుకున్నది? పరిశుద్ధాత్మ పొందుకోలేదా? ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతనే వారు ఆయన కోసం నిలబడ్డారు, సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయ. వారు బయటకు వచ్చారు. పరిశుద్ధాత్మ లేకపోతే బయటికి వచ్చేవారు కాదు. అందుకోసమే ఆయన కోసం జీవించాలని ఆశ కలిగి ఉన్నారు కనుకనే ఆయన కోసం కనిపెట్టారు. అది మనకు కావాలి. ఆయన వారు పొందుకున్నారు, ఆయన వారి ధరించారు. పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు, వాక్యాన్ని ధరించుకున్నారు, పరిశుద్ధాత్మ ధరించుకున్నారు. హల్లెలూయ, హల్లెలూయ. అందుకని దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న మీరందరూ కూడా క్రీస్తు ఉన్నారు. ఆమేన్. అంటే అర్థమైంది, క్రీస్తుని ధరించుకొని ఉన్నారనేది ఆ లోపలికి కనుక మనం వెళ్ళినట్లయితే క్రీస్తు ఏమై ఉన్నాడో మనకు తెలవాలి. క్రీస్తు దేవుని వాక్యమై ఉన్నాడు. నిజమేనా? క్రీస్తు వాక్యం ఏమై ఉన్నాడు? వాక్యం దేవుడై ఉన్నాడు, వాక్యం సృష్టికర్త అయి ఉన్నాడు, వాక్యం యెహోవా అయి ఉన్నాడు, వాక్యం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తును ధరించుకున్నావు. ధరించుకుంటే నువ్వు ఎట్లా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించు. ఈ సాయంకాలం ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎందుకంటే మనుషుల యందు మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే వర్తమానంలో ఒక మాట ప్రభు చెప్తారు. చూడండి, క్రీస్తును మీరు ధరించుకుంటున్నారో, ధరించుకున్న తర్వాత మీరు ఏమవుతారంటే క్రీస్తుకు ప్రతిబింబంగా మీరు జీవిస్తారు. ఆమేన్, హల్లెలూయ. ఎట్లా జీవిస్తారు? క్రీస్తుకి ప్రతిబింబం. మీకు తెలుసు కదా, అద్దం కదా. ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు. అద్దంలో చూపెడితే అద్దంలో ఇక్కడే ఉంటాడు ఆయన. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆయన, ఆ సూర్యుడు చంద్రుడు ఇక్కడ అద్దంలో ఇక్కడే కనబడతాడు. అంటే అర్థమైంది, అంటే ఈ అద్దములో సూర్యుడు చంద్రుడు కనబడుతున్నాడు. అద్దం ఏమై ఉన్నది? ప్రతిబింబమై ఉన్నది. ఆమేన్. మరి క్రీస్తుకు మీరు ప్రతిబింబమై ఉన్నారు. చూడండి, ఎందుకంటే క్రీస్తు మీలో కనిపించాలా. ఎందుకంటే మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు కార్యాలు మీలో ప్రతిబింబించాలా కదా. మిమ్మల్ని చూస్తే ఎవరు కనబడాలా? మన లోపల క్రీస్తు కనబడాలా కదా. ఆ వెలుగు కనబడాలా కదా. ఏ పాపం కనబడదు, పరిశుద్ధత కనబడాలా. యేసు ప్రభువు వారు ఈ లోకంలో మానవుడు ఉన్నప్పుడు ఆయనలో ఏముంది? పరిశుద్ధత ఉన్నది. ఆయనలో పాపం అనేది లేనే లేదు. నిజమేనా? ఏ కోశాన చూసిన పాపం లేదు. ఎన్నో ప్రయత్నం చేసిన దినాల్లో శాస్త్రులు, పరిచయం మంది అనేక రకాలుగా ఆలోచించారు. ఎంత ఆలోచించినా కానీ
ఆయనలో ఏ పాపము లేదు అన్న ఛాలెంజ్ కూడా చేశాడు. హల్లెలూయ. చూడండి, అది జీవితం అండి. పరిపూర్ణ మానవుడు ఆయన. హల్లెలూయ. మరి ఆయన పొందుకున్న మనము ఎలా జీవించాలి? ఆయన ఆయన ధరించుకున్న మనం ఎలా జీవించాలి కదా? అర్థమవుతుందా? యేసుక్రీస్తును ధరించుకున్న మనం ఎట్లా జీవించాలి? ఒక పరిపూర్ణ మానవుని స్థితికి రావాలి. ఆమేన్. పాపము లేని స్థితికి రావాలి. పరిశుద్ధిని పొందుకున్న మనము తప్పు లేని స్థితికి రావాలి. ఒక పరిశుద్ధిలోనికి రావాలి. హల్లెలూయ, హల్లెలూయ. మరి అటువంటి జీవితం కావాలంటే క్రీస్తుని ధరించుకోవడం అంటే లోక ఇచ్చలన్నీ కూడా, శరీరాశలన్నీ కూడా, అవన్నీ కూడా వాడికి దూరంగా ఉండాలి. ఆమేన్. మీ లోకములు ఉన్నప్పటికీ మీ లోకం వారు కారనే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఉంటారు, కానీ మీరు ఏమై ఉన్నారంటే క్రీస్తుకు ప్రతిబింబాలుగా మీరు అయి ఉన్నారు. లోకములో ఉంటారు కనుక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటారు. ఎందుకు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటారంటే మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు మీలో కనపడుతూ ఉన్నాడు. వాక్యం మీలో దేవుడు మీలో కనపడుతూ ఉన్నాడు. అందుకే బైబిల్ ఏం సెలవుస్తున్నదంటే మీరు దేవుని కుమారులైన మీరు ఏమై ఉన్నారంటే దేవుని ప్రతిబింబాలుగా ఉన్నారు. మీరే దేవులై ఉన్నారు. ఆమేన్. ఎప్పుడు మీకు వాక్యం నిజంగా మీ లోపలికి వచ్చినట్లయితే, మీలో వాక్యం ఉంటే, పరిశుద్ధాత్మ మీలో ఉంటే, మీరు పూర్తిగా వాక్యం ప్రకారం నడుస్తారు, జీవిస్తారు. ఆమేన్. వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వారు ఏమై ఉన్నారు? మా వారు దైవములై ఉన్నారు. మరి మీరేమై ఉన్నారు? మీ దగ్గర వాక్యం వచ్చింది కదా, దేవుడు వాక్యం ఇవ్వలేదా మీకు? కానీ మీరు ఎలా జీవించాలి? దైవములాగా జీవించాలి. దేవుని వలె. దేవుని వలె అంటే దేవుని కార్యాలు మన లోపల ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి. ఎందుకంటే శరీరాశలకు దూరంగా ఉంటారు, శరీర ఇచ్చలకు దూరంగా ఉంటారు. ఎవరు? క్రీస్తును ధరించుకున్నవారు. లోకాశలకు దూరంగా ఉంటారు, లోక ప్రవర్తనలకు దూరంగా ఉంటారు. వారి సహవాసానికి చాలా దూరంగా ఉంటారు. ఆమేన్. మీకు తెలుసా, లోకంతో సహవాసం చేయరు. మూర్ఖులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడు? మూర్ఖుడైపోతాడండి. ఆమేన్ కదా. మన ఫెలోషిప్, సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలా. చూడండి, క్రీస్తును ధరించుకున్న వారు క్రీస్తుకు దూరంగా ఉండలేడండి. దేవుని దూరంగా ఉండలేడు. అది ఎంత కఠినమైన, దేవుని మాట ఎంత కఠినమైన దాన్ని నెరవేర్చడానికే ఇష్టపడతాడు. ఎందుకంటే అతను ధరించుకున్నదే క్రీస్తును, అతను పొందుకున్నదే క్రీస్తును. అతని లోపల దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, సాయంకాలం గమనించండి. క్రీస్తును ధరించుకున్నవాడు రోజుకో తీర్చండి. ఎందుకంటారా? మన దేవుడు రోజుకో తీరి దీవించే దేవుడే కాదు ఆయన. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. అట్లాగే మనం ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనే మనం ధరించుకున్నాం. ఆమేన్. ఆయన ధరించుకున్న మనము ఎప్పుడైతే ఆయన ధరించుకొని ఉన్నామో ఆయనతోనే మన జీవితం సాగిపోతుంది. ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, క్రీస్తును ధరించుకున్న వారు మనుషులు ఎదుట మీ వెలుగు ప్రకాశింపని ఈవిడ ఎక్కువగా ప్రకాశింపని మెసేజ్లో, లోకము మిమ్మల్ని ద్వేషించిన కానీ ఏమాత్రం కూడా మీరు వెనుకాడరు. ద్వేషించినా పర్వాలేదు, మీ వెలుగు మాత్రం వారి ఎదుట ప్రకాశిస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయ. చూడండి దేవుని బిడ్డలారా,
లోకం మనం ద్వేషించవచ్చు. యేసుప్రభువుని లోకం ద్వేషించింది, నిజమేనా? ఈ లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకం మనల్ని మెచ్చుకుందానిగా దేవుడు నమ్మేది. లోకం ద్వేషించినా పర్వాలేదు, నిందించినా పర్వాలేదు కదా. బైబిల్ చెప్తున్నది మీ మీద ఆయన నామము నిమిత్తం, నా నామంతో మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ఎందుకు మీరు ధన్యులేనంటే, మీరు ధరించుకున్నది ఏంటిది? క్రీస్తును ధరించుకొని ఉన్నారు కనుక మీరు ఏం పడాలి? నిందలు పడాలా, అవమానాలు పడాలా? ఎవరి కోసం? దేవుని ధరించుకున్నందుకే. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకే నిందలు బాధ అనుభవించాలి అని బైబిల్ సెలవిస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. మీరు ఏం ధరించుకున్నారు? మీరు ఏం పొందుకున్నారు? ఒకసారి ఆలోచించండి. మీరు క్రీస్తుని నిజంగా ధరించుకున్నవారైతే మీ జీవితం ఎట్లా ఉంటుందండి? క్రీస్తు వలనే ఉంటుంది. ఎందుకంటే ధరించుకునేది ఆయనే కనిపించాలా. అర్థమవుతుందా? ఆయన మీ లోపల కనిపించట్లేదు లోకంలో. అర్థం ఏంటంటే దేవుని కాసేపు ధరించుకుని కాసేపు విడిచిపెట్టేది లేదు. ఒకసారి క్రీస్తును ధరించుకున్నామంటే జీవితాంతం ఆయన నీతోనే ఉండాలా. ఆమేన్, అర్థమవుతుందా? జీవితాంతం అండి ఆయనతోనే నువ్వు నడవాలా, ఆయనే వెంబడించాలి. అంటున్నారా? అది సరి అనే జీవితం. ఆమేన్. మరి సాయంకాలం గమనించండి, దేవుని బిడ్డలు ఎట్లా ఉన్నది మన జీవితం ఆలోచించండి. ఇంతకాలము మనము దేవుని నమ్ముతూ ఉన్నాం, ఎవరిని ధరించుకున్నాం, ఎలా మనం జీవిస్తూ ఉన్నాం ఆలోచించండి. మన జీవితాన్ని సరి చేసుకోవాలా? దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామా లేదా ఆలోచించండి. క్రీస్తుని ధరించుకున్నామా? ధరించుకున్న జీవితం అనుకున్నదా? ఒకసారి ఆలోచించండి, సరి చేసుకోండి. దేవుడు వర్తమానం మనకి ఇచ్చినప్పుడు ఆ వర్తమానాన్ని మనం కట్టుకున్నామా? వర్తమాన ప్రకారం మనం జీవిస్తున్నామా? ధరించినామా? ఈ కాలంలో మనకు కావాల్సింది వర్తమానం అనే వాక్యం కావాలా. ఆమేన్. అది మనము కలిగి ఉండాలి కదా. లోకం ద్వేషించిన పర్వాలేదు, నమ్మిన పర్వాలేదు, నమ్మకపోయిన పర్వాలేదు. బైబిల్ ప్రకారంగా చివరి కాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం అది. ఆమేన్. అది తప్పకుండా మనం కలిగి ఉండవలసినది, కలిగి ఉండి జీవించాలా. వర్తమానములో మేము ఉన్నాము కాదండి, వర్తమానం మన లోపల ఉండాలి. వర్తమానం ప్రకారం మనం నడవాలా, జీవించాలా. వర్తమానం మనల్ని నడిపించాలి, వర్తమానం మనం ధరించాలి. మనం ధరించాలా. వర్తమానమే వాక్యమై ఉన్నది, వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తును ధరించుకోవడం అదే మనకు కావాలి, అదే వాక్యం సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనము ఈ జన్మ లోకపు జన్మ కాదు మనది, మన పరలోకపు జన్మ. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నూతన జన్మ పొందుకున్నామో, పరలోక జన్మ పొందుకున్నామో, అప్పుడు పరలోకంలో ఉన్న దేవుడే మనలోకి వచ్చేసినాడు పరిశుద్ధాత్మగా. ఆయనే వాక్యమై ఉన్నాడు. వాక్యం అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నాం. ఆమేన్. నమ్ముతున్నారా? క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తును ధరించుకున్నప్పుడు కార్యాలు వేరు ఉంటాయి, అన్నీ వేరుగానే ఉంటాయండి. లోకములో ప్రత్యేకమైనటువంటి వానిగా నువ్వు జీవిస్తావు. అంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మాట చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై సృష్టించబడిన. చూడండి, మీరు ఏమై ఉన్నారు చూడండి ఒకసారి మళ్ళీ. నీతియు యథార్థమైన భక్తియు. హల్లెలూయా. ఏంటిదండి నీతి? నీతి అంటే ఏమై ఉన్నది?
దేవుని వాక్యమే కదా. నీతియు యథార్థమైందండి. హల్లెలూయా. భక్తి ఎటువంటి భక్తి అది? యథార్థమైన భక్తి. హల్లెలూయా. యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టించబడిన, చూడండి ఏంటిది, మనము ఏ పోలిక చొప్పున? దేవుని పోలిక. ఆమేన్. చూడండి వాక్యం మనకి సెలవిస్తున్నది, దేవుని పోలికగా సృష్టించబడిన, చూడండి, నవీన స్వభావము ధరించుకోమన్నాడు ఆయన. ఏంటి ధరించుకోవాలా? దేవుని పోలిక చొప్పున వచ్చేటువంటి నూతన జన్మ. నవీనం అంటే కొత్తది. ఆమేన్. నిజమేనా? కొత్తది మనకు వచ్చేసింది, అది మనం ధరించుకోవడం. ఆమేన్. ధరించుకుని అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే దేవుని పోలికగా ఆయన మనం చేసుకున్నాడు. అందుకని క్రీస్తును మనం ధరించుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. కొలసీ పత్రికలో మాట్లాడో చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానం కల నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. మీరు ధరించుకున్నది నూతన స్వభావం ధరించుకున్నారు. మీకు తెలుసా, మనం నూతన జన్మ పొందుకున్నప్పుడు నూతన స్వభావం అంటే యేసుక్రీస్తు స్వభావం. అది దేవుని స్వభావం మీరు కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవుని స్వభావం కలిగి ఉన్నవారు దేవుని ఆలోచన చొప్పున నడుస్తారు. ఎందుకు దేవుని ఆలోచన చొప్పున నడుస్తున్నారంటే దేవుని వారు ధరించుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి. క్రీస్తును ధరించుకున్న వారు ఏం చేస్తారంటే ప్రియులారా, 5వ వచనంలో మాట మనం చూద్దాం. 3:5 వచనం. ఇదే కొలసీ. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. ఆమేన్. ధరించుకున్నది క్రీస్తును. ఇవన్నీ ఆలోచన వాళ్ళకి రావు. వింటున్నారా? వారి కోరిక ఏంటిది? క్రీస్తు ధరించుకుంటే ఆ కోరిక ఏమొస్తుంది? క్రీస్తు వల్ల జీవించాలని కోరిక వస్తుంది. ఆమేన్. అందుకని ఇక్కడ ఏమన్నాడు ఆయన? అవన్నీ చంపివేయండి అన్నాడు ఆయన. హల్లెలూయా. అవన్నీ క్రీస్తుని ధరించుకున్న వారికి అపేక్ష అట్లా ఉండదు, ఆ కోరిక ఉండదు. వారి కోరిక ఏంటంటే క్రీస్తు వల్ల జీవించాలనే కోరిక, వాక్యం ప్రకారం జీవించాలనే కోరిక ఉంటుంది. హల్లెలూయా. చూడండి, పన్నెండవ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. హల్లెలూయా. ఈ లక్షణాలన్నీ యేసుక్రీస్తులోనే ఉంటాయి. కనుక యేసుక్రీస్తే క్రీస్తు. కనుక మీరు క్రీస్తును ధరించుకోమన్నాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ ధరించుకోవాలి అంటున్నారా?
కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలము గమనించండి. మీరు ఏమై ఉన్నారు? మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు, వాక్యమును ధరించుకొని ఉన్నారు. ధరించుకున్నప్పుడు మీరు వాక్యం ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారం, దేవుని మాటల ప్రకారం జీవించవలసిన సమయం. ఎందుకంటే ఇటువంటి జీవితం మనం లేకపోతే మన దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేయబడాలి? సరిదిద్దబడాలా, సరిచేయబడాలి. అందుకోసమే దేవుడు ఈ సాయంకాలం మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మీరు ధరించుకున్నారు క్రీస్తును, వాక్యాన్ని, సృష్టికర్తని, దేవుణ్ణి ధరించుకున్నారంటే అది మామూలు మాట కాదు. వాక్యం అంటే దేవుడై ఉన్నాడు, క్రీస్తు దేవుడై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయన మీరు ధరించుకున్నారు. ఒకసారి ఆలోచించండి, మన జీవితం ఎట్లా ఉన్నది, మన ఆలోచన ఎట్లా ఉన్నాయి, మన నడక ఎట్లా ఉన్నది, మన మార్గంలో ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాం, దేవుడు మనకి ఏ మార్గంలో నడవమని చెప్పాడు, దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం ఏంటిది, మనం నడిచేది ఏంటిది, మనం జీవించేది ఏంటి, ఇదన్నీ మనము గ్రహించాలా, అర్థం చేసుకోవాలా. అంటున్నారా? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం మరి మనం ధరించుకున్నది లోకాన్ని కాదు, కేవలం క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రీస్తును ధరించుకున్న మనము ఆయన వధువుగా జీవిస్తాం. ప్రవక్త అన్నాడు, క్రీస్తును ధరించుకున్నటువంటి వారు నిజంగా ఆయన వధువుగా జీవిస్తారన్నాడు ఆయన. అటువంటి గడియ ఇది. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి కావాల్సింది, వధువు ఎట్లా జీవిస్తుంది? వరునికి ఇష్టంగానే జీవిస్తుంది. అటువంటి జీవితం మనం కలిగి ఉండమని వాక్యం ప్రవేశిస్తున్నది. ఆయన ధరించుకుంటే నిజంగా ఎంత దేవునికి ఇష్టంగా జీవిస్తామంటే, చూడండి, ఆయన ఇష్టపడే జీవితం మనం కలిగి ఉంటాం. ఆయన ధరించుకున్నప్పుడు, ధరించుకోమని చెప్పి జీవించకుండా ఉండేవాళ్ళు కాదు. వారు నామకార్థులు, వారు లోకస్తులు, వారు వేషధారులు. అటువంటిది కాదు మనకు కావాల్సింది. నిజంగా క్రీస్తుని ధరించుకున్నవారు, నూతన జన్మ నిజంగా పొందుకున్నవారు, పరిశుద్ధాత్మ పొందుకున్నవారు ఆయన కొరకు జీవిస్తారు. ఆయన ఆత్మచేత నడిపించబడతారు, ఆయన కొరకు నిలబడతారు, సాక్షులు నిలబడతారు. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.